ఇలా మామిడికాయ పులిహోర అనేది రెడీ చేసుకోవడానికి ముందుగా ఇలా బియ్యం అనేది కడిగి నానబెట్టి ఉంచుకున్నానండి. ఇక్కడ నానబెట్టి ఉంచుకొని ఆ పైన ఇలా కుక్కర్లోకి వేసేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకుంటాను. ఇలా ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా మూత తీసి ఇలా అన్నం అనేది మంచిగా పొడి పొడిగా ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకొని పక్కన ఉంచుకుందాం. ఆ పైన ఇక్కడ మామిడికాయ అనేది తెచ్చుకొని దీన్ని ఇలా చెక్కు తీసుకొని పూర్తిగా అయితే తీసుకోవాలండి. అలాగే ఆ పైన ఇలా కొంచెం తురమాలి. చూడండి ఈ విధంగా తురుముకుంటే సరిపోతుంది. ఇలా మామిడికాయ మొత్తాన్ని తురుముకోవాలండి. తురుముకున్న తర్వాత ఇలా గ్యాస్ మీద కళాయి అనేది పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసి అది కొంచెం వేడైన తర్వాత ఇలా పల్లీలు వేసి వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అనేది వేసుకుంటానండి. ఇలా వేసిన తర్వాత కొంచెం పసుపు ఇలా వేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్టే ఇలా పెట్టుకున్నాం కదా మామిడికాయ, ఆ తురుమును అనేది ఇక్కడ యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తూ కాసేపు అయితే ఉడికించుకోవాలి. అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు అయితే ఇలా మనం మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత మరోసారి మిక్స్ చేసి కొంచెం నేను విడిగా తీసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ పులుపు అనేది ఎక్కువైతే కష్టం కదండి. ఆ పైన ఇలా వేసుకొని ఒకవేళ తగ్గితే పైనుంచి మరోసారి అయితే అదే గ్రేవీని వేసి మిక్స్ చేసుకుంటాను. సో ఇలా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. సో చూడండి ఇక్కడ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకున్నాను. సో పర్ఫెక్ట్గా ఇలా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయింది. ఫస్టే మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, వాటిని ఇక్కడ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసి మామిడికాయ పులిహోరని అయితే ఇలా రెడీ చేసుకున్నాం కదా. సో ఇలా పక్కన పెట్టేసుకుందామండి. ఇది మనం సమ్మర్లో అయితే మంచిగా చేసుకోవచ్చు. మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా.